నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. సార్ నిన్న ఆ, పరిటాల సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం ఏదైతే పరిటాల సునీత గారు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారి పైన, సో అవన్నీ చెప్పారు. సో రాజకీయంగానే విమర్శించారు సునీత గారు. ఏ ఒక్క బూతులు గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ ఒక్క చిన్న బూతి మాట కూడా మాట్లాడలేదు ప్రకాష్ గారి పైన. ఈ రోజు ప్రకాష్ గారు ఆ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఏదైతే సునీత గారు చెప్పిన వాటికి కౌంటర్ ఇస్తూ ఒక మాట నోట్లో నుంచి జారారో లేకపోతే కావాలని చెప్పారో అది తెలియదు, కానీ ఒక చిన్న మాట అనడం జరిగింది. సో ఏదైతే సునీత గారిని జగన్మోహన్ రెడ్డి గారికి కాలి గోటు కూడా నువ్వు సరిపోవు అని అలా కంపేర్ చేస్తూ చెప్పడం, ఒక మహిళని అలా జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటు అలా కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఒకసారి మీరు చెప్పండి, టీడీపీ అధికార ప్రతినిధిగా. సరే, ఎవరైనా ప్రజాస్వామ్యంలో సమానమే, పౌరులంతా ఒకటే, ఒకరి గోటికి ఇంకొకరు సమానం ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే అంత మూర్ఖులు ప్రపంచంలో ఇంకొకరు ఉండరండి. ఎందుకంటే ఎవరైనా మాట్లాడచ్చు. మనం అలా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందే పరిటాల రవి గారు నాయకుడండి. ఓకే. అంటే మనం అంటుంటాం, ఎవరైనా అనుభవం అంత ఉండదురా నీ వయసు అని ఎవరన్నా అంటుంటారు పెద్దోళ్ళు. అవును. అలా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత, ఆయన మాట్లాడేదంత. కాబట్టి అతను ఎక్స్ఎమ్మెల్యే ప్రకాష్ గారి మాటలు అర్ధరహితం. మళ్ళీ ఇంకొక వ్యంగ్యంగా చెప్పాలంటే చెప్తానండి, ఈ దేశంలోని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి గోటికి సరిరాదు. ఎందుకంటే అలాంటి తప్పుడు పనులు చేసేవాడు ఎవడూ లేదు. అలా చూస్తే ఆయనతో ఎవరు సమఉజ్జీలు కాదు. అలా కోడికత్తి డ్రామాలు ఆడడంలో ఎవరు ఆయన గోటికి కూడా సరిపోరు. బాబాయి హత్య చేసినా కూడా పట్టించుకోకుండా వాళ్ళ కొమ్ము కాసే వ్యక్తిత్వంలో ఎవరు ఆయనకి సరిపోరు. తల్లిని చెల్లిని మోసం చేయడంలో కూడా ఎవరికి ఆయన సరిపోడు. ఈరోజు అన్నారు కదండి, వాళ్ళ చెల్లెలు అంటున్నారు, తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా తల్లిని చెల్లిని బంధువుల్ని కుటుంబ సభ్యుల్ని మోసం చేసేవాడు ఎవరు లేరు అంటే ఆ విధంగా చెప్పాడేమో ఆయన. మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సరిపోరు, మా వాడు శుద్ధ మోసగాడు, దురహంకారి, అలాగే కిరాతకుడు, నేర స్వభావుడు, ఆర్థిక దోపిడీదారని ఆయన అలా మనసులు అనుకొని చెప్పాడేమో. ఇలా అనడం తప్పండి. ఒక మహిళనే కాదు, ఎవరినైనా అనడం తప్పు. అందులో ఒక మహిళను అంత చులకంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ వ్యక్తిత్వం మనకు అర్థమవుతా ఉంది. అంటే వాళ్ళకి మహిళలు అంటే అసలు గౌరవం లేదు, మర్యాద లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు. ఇంట్లో ఉన్న మహిళల్నే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు ఇతర మహిళల్ని గౌరవిస్తారని మనం అనుకోలేము. కాబట్టి ఇది పూర్తిగా ఖండిస్తున్నామని. అంటే వాళ్ళ స్వభావము, సభ్యత, సంస్కారాలు దీన్ని బట్టి అర్థం అవుతుందండి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏమంటే అండి, నాకు అనిపించుతున్నది, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు. వాళ్ళు నిర్మాణాత్మకంగా కూటమి ప్రభుత్వాన్ని కానీ లేదా తెలుగుదేశం నాయకుల్ని కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేదా మా నారా లోకేష్ గారిని ఏదైనా విమర్శించాలంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. అందుకని ఇలా భూతు పురాణాలు, గోటికి సరిగారు, అది కాదు ఇది కాదు ఇలా చెప్పడం. ఇప్పుడు రెడ్ బుక్ ఉందండి, రెడ్ బుక్ లో ఉన్న వాటికి సమాధానం చెప్పరు. రెడ్ బుక్ అంటే మాకేం భయం, ఇలాంటి బుక్కులు మాకు లెక్కలేదు, ఇవి కాదండి. రెడ్ బుక్ లో చెప్పేటివి వాళ్ళు ఏదన్నా ఉంటే సహేతుకంగా అందులో తప్పు ఉంది, మేమేం నేరం చేయలేదు, ఇది తప్పని చెప్పమనండి. అంతే కానీ అక్కడ అంతే అంబటి రాంబాబు గారు వాళ్ళ మాటలు లేదా రోజా గారి మాటలన్నీ కూడా ఈ డైవర్ట్ చేయడానికి, రచ్చకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం మెప్పించలేకపోతే, ఎవరినన్నా కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలి అంటారు. అంటే వాళ్ళని వివరించి మన దారికి తెచ్చుకోలేనప్పుడు దాన్ని విమర్శలు చేసో గొడవ చేసో దాన్ని పక్కదారి పట్టించాలి. ఆ ట్రెండ్ లో నడుస్తుంది. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొద్ది జ్ఞానం తెచ్చుకొని సంస్కారయుతంగా మాట్లాడితే మంచిదండి. సార్ ఇక్కడ ఇంకో మాట సార్, ఏదైతే
పరిటాల రవి గారిని పరిటాల రవి గారి చావు గురించి కూడా మాట్లాడడం జరిగింది. పరిటాల రవి ఏ విధంగా హత్య కేసు నుంచి తప్పించుకున్నాడు? జేసీ దివాకర్ రెడ్డి నా భర్తను చంపించాడని సునీతమ్మ గగ్గోలు పెట్టింది. నేడు భర్తను చంపిన వాళ్ళతో కూడా రాజీపడి రాజకీయంగా గెలవాలనుకుంటుంది. సునీతమ్మ నైతిక విలువలు లేవని, ఆమె మహానటి అని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే పేరు పెట్టారు అని మన ప్రకాష్ గారు చెప్తున్నారు. సో పరిటాల సునీత గారి పైన సో మహానటి అని పార్టీ వాళ్ళే పెట్టారంటున్నా కదా. సో ఈయన ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా దానిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆయన భర్త హత్య కేసులో అన్నట్టు ఇలా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? సార్ అతను వక్రీకరిస్తున్నారండి. అంటే జేసీ బ్రదర్స్ అంటే దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్న మాట వాస్తవమే. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు, అది కూడా వాస్తవమే. కాంగ్రెస్ పార్టీలో కూడా రకరకాల వర్గాలు గ్రూపులు ఉన్నాయి, అవి కూడా వాస్తవమే. అయితే పరిటాల రవి గారి హత్యలో పూర్తిగా వైఎస్ఆర్ వర్గం హస్తం ఉందన్న విషయం అప్పట్లో అందరికీ తెలుసండి. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందన్న వార్తలు అప్పట్లో కూడా వచ్చాయి. అతను పిల్లోడే అనుకున్నప్పుడు అవన్నీ వచ్చినప్పుడు రకరకాలుగా ఇంకా అధికారం ఉండో ఇంకోటి ఉండో భయపెట్టో ఏదో చేసో కొంత దాని నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. మీరు చూడండి, ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు లేదా ఆ విషయాలు తెలిసిన వాళ్ళు 6 చనిపోయారు. అలాగే అప్పట్లో పరిటాల రవి గారి హత్య కేసులో కూడా ఆ సాక్షులు వాళ్ళు కొందరు చనిపోయారు. అంటే ఇదే స్ట్రాటజీ. ఈ రోజు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసుల్లో సాక్షులు లేదా ఆ వివరాలు తెలిసిన వాళ్ళు చనిపోతూ వచ్చారో, అలాగే పరిటాల రవి గారి కేసులో కూడా అలాగే జరిగింది. అంటే ఒకే స్ట్రాటజీ ఉందంటే అర్థం చేసుకోండి, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే ఆ నేరాలకి ఘోరాలకి కారణమన్న విషయం అందరికీ తెలుసు. అంటే మనం కొన్ని సాక్ష్యాలు ఆధారాలు నిరూపించలేకపోవచ్చు, కానీ వాస్తవాలు ప్రజలందరికీ తెలుసండి. ప్రజలందరికీ తెలుసు నిరూపణ లేకపోయినా. కాబట్టి దీని వెనక పరిటాల రవి గారి హత్య వెనక పూర్తిగా వైఎస్ఆర్ వర్గం హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. జేసీ బ్రదర్స్ వాళ్ళతో రాజీ పడి నువ్వు రాజకీయంగా గెలవాలనుకుంటున్నారని నా ప్రకాష్ గారు అంటున్నారు. అందుకోసమే టీడీపీలో మహానటి అని పేరు కూడా పెట్టడం జరిగిందని ఈయన అంటున్నారు. టీడీపీలో ఆమెను ఎవరు అలా అనడం, అదే వీళ్ళే వక్రీకరించి వీళ్ళు ఏమేమి అనుకుంటారో అది టీడీపీలో ఒక వర్గం అని. టీడీపీలో కాంగ్రెస్ పార్టీలో లాగానో వైఎస్ఆర్ పార్టీలో లాగా వర్గాలు ఉండవండి. అందరిది ఒకే వర్గం, చంద్రబాబు నాయుడు గారి వర్గమే. ఇక్కడే నేను కూడా పార్టీలో ఉన్నాను కదా. అంటే ఎవరిలైనా ఒకరిద్దరు మనస్పర్ధలు ఉండొచ్చు, ఒకరంటే ఒకరికి పడకపోయి ఉండొచ్చు, అది వేరు. అంటే అందరూ ఒకే విధంగా ఉండలేము. అంత మాత్రాన వర్గాలు ఇవన్నీ నడిపే వాళ్ళు 2 వర్గాలు ఇవన్నీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సహించరండి, పక్కన పెట్టేస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో అలాంటి వర్గాలు ఏమీ లేదు. సునీత గారిని అగౌరవపరిచే వాళ్ళు లేదంటే ఆమెను ఇలా అతను అన్నట్టు మహానటి అని వ్యంగ్యంగా మాట్లాడారు ఎవరు నాకు తెలిసి అనంతపురం జిల్లాలోనే లేదు, రాష్ట్రంలో కూడా అసలే లేదు. అతను వక్రీకరించి తన మనసులో ఉన్న భావాలని మా పార్టీలో ఎవరు అంటున్నట్టుగా అంటగడుతున్నాడు తప్ప వాస్తవాలు లేవండి. సో థ్యాంక్ యూ సార్, మా పాలిటిక్స్ వచ్చినందుకు.